హాయ్ అండి, నేను మీ భార్గవి. బీరకాయతో శనగపప్పు వేసి కుక్కర్లో 10 నిమిషాల్లో ఈ కూర చేసేసుకోవచ్చండి. కానీ టేస్ట్ మాత్రం అదే ఉంటుందండి, అదిరిపోద్ది. మామూలుగా అయితే మనం పచ్చెనపప్పు వేస్తే కొంచెం ఉడకటానికి టైం పడుతుందండి. అదే కుక్కర్లో అనుకోండి చాలా త్వరగా ఉడికిపోద్దండి. చూసారా అండి టెక్స్చర్ ఎలా ఉందో? పచ్చెనపప్పులా కనిపిస్తుందండి, కానీ మీరు మెదిపితే మ్యాష్ చేస్తే శనగపప్పు బాగా మెత్తగా ఉడుకుంటుందండి. బీరకాయ ముక్క మరీ మెత్తగా ఉడకదండి, అలా అనేసి ముక్క ఉడకకుండా ఉండదండి. చాలా బాగుంటుందండి. కుక్కర్లో విడిగా చేసిన దానికన్నా కూడా కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ కూడా రెట్టింపు అయిద్దండి. రండి చేసుకుందాం. ముందుగా ప్యాన్లో పోపు పెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేగనివ్వాలండి. కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి వేసి కొంచెం పచ్చివాసన పోయిందాకా వేగనివ్వండి. 1 కప్పు పచ్చెనపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి. 2 గంటలైనా కానీ పచ్చెనపప్పు కాసేపు నానాలండి. చూసారు కదండి, అలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలండి శనగపప్పు. పచ్చెనపప్పు నానకపోతే రుచి బాగోదండి, కాస్త నానాలండి. ఈ లోపల మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఆ తర్వాత అందులోకి పచ్చెనపప్పు వేసి 1 నిమిషం మిక్స్ చేయండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్లు కారపొడి, మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు వేసేసుకోండి ఏదైనా కానీ. వేసుకొని మిక్స్ చేసుకొని 1 నిమిషం మూత పెట్టి ఆ మసాలాలన్నీ శనగపప్పు పట్టనివ్వండి. ఈలోపు బీరకాయ తీసుకొని కట్ చేసుకోవాలండి. లేత బీరకాయ తీసుకోవాలండి, చేదు చూసుకోవాలండి కట్ చేసుకునే ముందు. ఆ తర్వాత ఈ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అందులో వేసుకొని 1 నిమిషం మిక్స్ చేసుకోవాలండి. మనకి వాటర్ అక్కర్లేదండి, చూసుకొని వేసుకోవాలండి కావాలంటే. ఎందుకంటే బీరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, అందుకని నీరు అక్కర్లేదండి. మీకు కొంచెం కూర గ్రేవీలా కావాలంటే వాటర్ వేసుకోండి. వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. ఒకటి హై ఫ్లేమ్లో, ఒకటి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కరు ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూడండి. చూసారండి అసలు కూర ఎంత బాగుందో, ఎంత టెక్స్చర్ వచ్చిందో, అసలు చాలా బాగుంది. టేస్ట్ చేసుకొని ఒకసారి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తగ్గిందనిపిస్తే వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో రెడీ అండి. దీనికోసం మనమేమి కష్టపడక్కర్లేదండి. మామూలుగా శనగపప్పు అంటే ఎక్కువసేపు ఉడుకుతుందండి, పద్దాకుల స్టవ్ దగ్గర నుంచొని మిక్స్ చేస్తూ ఉండాలండి. అదేం అక్కర్లేదండి. ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో చాలా త్వరగా అయిపోద్దండి, కానీ టేస్ట్ అదిరిపోద్దండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.